టు రమేష్ వర్క్ స్పేస్ ఛానల్. గత కొన్ని సంవత్సరాలుగా మనం క్లిక్ బ్యాంక్ అకౌంట్లో తీసుకుని తద్వారా మనం ఈ ప్రొడక్ట్స్ ఎలా ప్రమోట్ చేయలేదో నేర్చుకుంటున్నాం మనం యాజ్ ఏ అఫిలియేట్. అంటే అఫిలియేట్ అంటే మార్కెటింగ్ అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మనం దీంట్లో ఎఫిలియేట్ పేజ్ ఎలా వాడుకుని మనం లాస్ట్ వీడియోలో నేను చెప్పాను యూట్యూబ్లో ఎలా ప్రమోట్ చేయాలి మీ ప్రొడక్ట్స్ అనే దాని గురించి, అదే ట్రయల్ ఎలా రాయించాలని చెప్పాను. దాంట్లో వెబ్సైట్ విజిట్స్ కూడా చెప్పాను. వెబ్సైట్ విజిట్ అంటే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ విజిట్స్ కూడా ఉంటాయి. ఆ ప్రొడక్ట్ విజిట్స్లో భాగంగా ఇప్పుడు ఈ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్ మనం దాని ద్వారా ఎలా ప్రమోట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు ఇందులో నేను మార్కెట్ ప్లేస్కి వెళ్ళాను. ఇది క్లిక్ బ్యాంక్ అకౌంట్. ఇది తెలియని వాళ్ళు పాత వీడియో చూడొచ్చు. ఇది ఫ్రీ, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరు ఏం ఛార్జ్ చేయరు, ప్రపంచంలో ఎవరైనా తీసుకోవచ్చు. ఇది clickbank.com అనమాట. ఇది దాంట్లో నేను ఇప్పుడు నా దాంట్లో లాగిన్ అయిన తర్వాత మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళాను. ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అదర్స్ ఈ మధ్యన ఎలా ఎర్న్ చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్లో ఎలా ఎర్న్ చేస్తున్నారు అని కూడా లాస్ట్లో కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇది మార్కెట్ ప్లేస్ క్లిక్ చేశాను. తర్వాత ఇది వచ్చింది మార్కెట్ ప్లేస్. దీని మార్కెట్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అరౌండ్ 4000 ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంట్లో కూడా కమిషన్ మీకు ఎంత వస్తుంది అని డాలర్స్లో ఉంటుంది అన్నమాట. తర్వాత మీ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ అవి పెట్టి మీ వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు వస్తాయి ఆ అమౌంట్ అనేది. ఇందులో స్పామ్ అనేది అసలు ఉండదు. వీడు గత నా తెలిసిన 20 years నుంచి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు దీని ద్వారా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి ఫస్ట్ మార్కెట్ ప్లేస్, తర్వాత నేను వెయిట్ లెస్ గురించి చూస్తాను. వెయిట్ లెస్ ప్రోడక్ట్ ఒకటి తీసుకుంటాను అనుకుని తెలిస్తే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి. వీడి దగ్గర చాలా ఉంటాయి వెయిట్ లెస్. నాదేమో గ్రావిటీ. ఎప్పుడు నేను చెప్పాను కదా, పాత వీడియోలో కూడా చెప్పాను, గ్రావిటీ ఎప్పుడు హైలో ఉండాలి మనకి. అంటే గ్రావిటీ అనేది ఏంటంటే మనకులాంటి ఎఫిలియేట్స్ ఎక్కువగా అమ్మేయమన్నమాట. ఎవరు బాగా క్లిక్ అవుతున్నారు, ఎవరు ఎక్కువ మంది అమ్ముతున్నారు ఏ ప్రోడక్ట్, దాన్నే సెలెక్ట్ చేసుకుంటే తద్వారా మనం కూడా ఎక్కువ సేల్స్, టార్గెటెడ్ పీపుల్ మనం రీచ్ అవ్వడం అనుకున్నాం. ఇప్పుడు నచ్చని వెబ్సైట్లోకి వెళ్ళి కొనేవాళ్ళు దానికంటే నచ్చే వెబ్సైట్లోకి వెళ్ళి కొనేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో ఇది ఆ ప్రోడక్ట్ ఏంటనేది మనం చూసుకుందాం. హైట్ లో పెట్టాను నేను, అంటే ఎక్కువ గ్రావిటీ ఎక్కువ ఉంది అనే దాని గురించి. ద బ్రెయిన్ సాంగ్ కిల్లర్ అట. అంటే బ్రెయిన్కి సంబంధించిన, అంటే మన మైండ్ సెట్ని క్లియర్ చేస్తాడు సంథింగ్, మెమరీ ఆఫర్. అది $53 అట్లా చూడండి. $53 పర్ సేల్. 53 అంటే 194 గ్రావిటీ ఉంది, హై గ్రావిటీ. అరౌండ్ 40-50 అబవ్ గ్రావిటీ ఏదైనా ఓకే నాకు. 0.32 ఈపీసీ ఎర్నింగ్ పర్ క్లిక్ అన్నమాట. అంటే ఆడెన్ని క్లిక్స్ పెడితే దాంట్లో 0.32% వాళ్ళకి రిటర్న్ వస్తుంది అన్నమాట. ద జీనియస్ సాంగ్ అన్న అంతే. అది మైండ్ సెట్ మీద వాడే బ్రెయిన్ వేవ్స్ ఏయో మేబీ ఆడియో ఇస్తాడు, దాన్ని రోజు వింటారు అన్నమాట వీళ్ళు. అది $52.91 వెళ్ళేస్తున్నాడు. వీడు 133లో ఉన్నాడు. వీడు మనకు కావాల్సింది ఏంటి, ఈరోజు ఎఫిలియేట్ పేజ్ అని ఇక్కడ ఇస్తున్నాడు. ఇదేంటి, ఎఫిలియేట్ లింక్. మీకు కావాల్సిన లింక్ ఎలా క్రియేట్ చేసుకోవడం. ఎఫిలియేట్ పేజ్ అంటే ఏంటంటే ఈ వాడు మనకు కొన్ని ఫ్రీగా ఇస్తాడు. వాడు బ్యానర్స్ ఏమైనా వాడుకోవచ్చు, వాడు వీడియోస్ వాడుకోవచ్చు, వాడు సంథింగ్ ఏమైనా ఆర్టికల్స్ కానీ ఈమెయిల్ స్వైప్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ వాడుకొని చేసుకోవచ్చు. ఇవి వీడియో సేల్స్ పేజ్. యాక్చువల్గా మన బయ్యర్ ఎందులోకి వెళ్తున్నాడో, వాడు ఏ పేజ్ చూస్తాడో, వాడు ఎలా కొంటాడు అనేది ఇది వీడియో. వాడి ప్రొడక్ట్ పేజ్ అన్నమాట. ఇది మన లింక్ది. ఇదేమో ఎఫిలియేట్ పేజ్. మనం ఫ్రీగా ఏమైనా వాడి బ్యానర్స్ కానీ వాడుకొని ప్రమోట్ చేసుకోవడానికి లింకులకు సంబంధించినవి కానీ, మరి ఆర్టికల్స్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, ఈమెయిల్ స్వైప్స్, వాట్ ఎవర్ ఇట్. ఇదేమో సేల్స్ పేజ్ అన్నమాట. అలా 3 ఇవన్నీ వాళ్ళే ఇస్తారు మనకి. మనం ఎక్కువ అది సంబంధించిన వెయిట్ లెస్ అన్నమాట. ఇది అరౌండ్ $218 దాకా ఉంటుంది. కార్డియో స్లిమ్ అట. ఇది వెయిట్ లెస్. ఏదో టీ అంటున్నాడు, టీ ప్యాకెట్లు అమ్ముతాడు సంథింగ్. టీ ప్యాకెట్లు అమ్ముతాడు. ఇది బాగానే ఉంది. ఇది $158 అట పర్ సేల్. గ్రావిటీ కూడా 50 అబవ్ ఉంది. ఆ సేల్స్ అఫిలియేట్ పేజ్లోకి వెళ్తే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇప్పుడు బిలియనీర్ బ్రెయిన్ వేవ్ అట. మనం బిలియనీర్ అయిపోవాలంటే వీడి బ్రెయిన్ వేవ్ తీసుకుంటే సరిపోద్దేమో. ఆ మైండ్ సెట్, వీడియో రికార్డ్ వింటే మన మైండ్ సెట్ మారుస్తాడు అనమాట. అంటే
సీఈఓస్ ఎలా ఆలోచిస్తున్నారు, హెడ్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా ఆలోచిస్తున్నారు, దానికి సంబంధించిన ఆ నాలెడ్జ్ సంబంధించిన ఇయ్యి వాడు సీడీలు అయి ఉంటాయి. అయి ఏది బాగానే ఉంది. 67 ఉంది. $43 దాకా ఇస్తున్నాడు వాడు పర్ అకౌంట్‌కి పర్ మినిమం. ద వెల్త్ సిగ్నల్ ఇది చూడండి. ఒరిస్సాకి బర్బిరన్ ప్యాచెస్ ఇది చూడండి ఒకసారి. ఇది $52 ఉంది. $52 ఉంది. 52 దగ్గర గ్రావిటీ ఉంది. ఎర్నింగ్ పర్ క్లిక్ 1 ఉంది. సూపర్ ఇది. దీని గురించి చూసుకుంటే మీరు దీన్ని ఎఫిలియేట్ లింక్ కావాలంటే మీరు ఎఫిలియేట్ లింక్ తీసుకోవచ్చు. నేను మన టార్గెట్ ఇప్పుడు ప్రజెంట్ నేను ట్యూటోరియల్ దేని గురించి చెప్తానంటే ఎఫిలియేట్ పేజ్ వాడుకొని నేను చేసిన ప్రమోషన్లో ఈ ఎలా పెట్టాలి అనే దాని గురించి కదా. వీడియో ఎఫిలియేట్ పేజ్లోకి వెళ్ళాను నేను. ఎఫిలియేట్ పేజ్లో వీడియో సంబంధించి నేను ఇచ్చాడు. ఇది సంథింగ్ ప్యాచెస్ లాంటి ఏ ఉంటే ఒంటికి అంటించుకుంటాం అన్నమాట. ఒంటికి అంటించుకుంటేనే వెయిట్ లాస్ అయిపోతారు. మరి ఈ ప్రోడక్ట్ ఏంటో నాకు అర్థం లేదు. వీడే మేబీ దానికి బ్యాక్ సైడ్ ఏమన్నా గమ్ము లాంటిది ఏమైనా అంటిస్తాడేమో, మరి తయారు చేస్తాడేమో వీటితో తయారు చేసి. అది హెర్బల్ ప్రొడక్టే, హెర్బల్ సంబంధించింది, మంచిది. ఇది మిగిలిన వాళ్ళు కొనరు లేతని. ఎందుకంటే బార్బేరియన్ అండ్ అదర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వర్క్ విత్ యువర్ బాడీస్ అపెటైట్ కంట్రోల్ అండ్ ర్యాపిడ్ ఫ్యాట్ బర్నింగ్ అంట. ఇది బాగానే చెప్తుండే. ఈ ప్యాచెస్ అన్నమాట. ఈ సింపుల్ మీకు ఈ స్టిక్కర్ ఒంటి మీద అంటించుకుంటే మీ పనులు మీరు చేసుకుంటారు. అది ఆ స్టిక్కర్ వెయిట్ లాస్ చేస్తుంది అన్నమాట. ఆ స్టిక్కర్ లోపల ఉన్న ఈ కంటెంట్స్ ఉన్నాయి, B12, B3 అవి అంటే గమ్లో ఉంటాయి అన్నమాట. అవి బాడీకి వెళ్ళి ఆ వెయిట్ లాస్ చేస్తాయి అన్నమాట. అది ఆ ప్రొడక్ట్. అవన్నీ మనకు అవసరం, మనం కొంటాం లేదనేది పక్కనట్టు. మనం వాడిది డెమోగ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి, వీడు కూడా కొన్ని ఇమేజెస్ ఇచ్చాడు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్న వాళ్ళు ఎలాగ అయిపోయారని, ఎలా ఉన్నోళ్ళు ఎలా అయిపోయారు, ఎలా ఉన్నోళ్ళు ఎలాగ అయిపోయారని ఇచ్చాడు మొత్తం గట్టిగానే. చూద్దాం. ఈమెయిల్ స్వైప్స్ కావాలితే మీరు రివర్స్ పెట్టి ఈమెయిల్స్ పంపించాలంటే ఇది మనకు కావాలి. పొరసాకి బర్బేరియన్ కన్జ్యూమర్ డెమోగ్రాఫిక్స్ అంటే ఎవరు ఎక్కువ కొంటున్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, ఏ ఏరియా వాళ్ళు ఎక్కువ కొంటున్నారు అనే దాని గురించి అన్నమాట. వీళ్ళని అక్కడ ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఇక్కడ మన యూట్యూబ్లో మనం ప్రమోషన్లు ఎలా వాడాలి అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందులో ఒకసారి ఈ వీడియో అనేది మీ వెయిట్ లాస్ సంబంధించిన వీడియో ఇవ్వాలి. ఎనీథింగ్ వీడియో వేరే ఏదైనా తీసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ రైట్స్ ఓకే అనుకుని వేరే వీడియో ఏదైనా తీసుకోవచ్చు. లేదా ఏమైనా వీడియో ఇస్తే ఈ పొరసిక్కివాడు ఏమైనా వీడియోస్ ఇస్తే వాడి వీడియో కూడా పెట్టుకుని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకుని దాన్ని ప్రమోట్ చేసుకుని దాని ద్వారా మీరు ప్రమోషన్లోకి వెళ్ళండి. చెప్తున్నాను చూడండి, ఇది సక్సెస్ఫుల్ ఐడియా అన్నమాట. ప్రమోషన్లోకి వెళ్ళి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు మీరు. ఇది ఆల్రెడీ మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇంకోటి ఏం తీసుకుందాం చూడండి. ఆల్రెడీ న్యూ ప్రమోషన్లోకి వెళ్తాను. న్యూ ప్రమోషన్లో నాకు వెబ్సైట్ విజిట్స్ కావాలి. నేను వెబ్సైట్ విజిట్కి వెళ్తాను. ఇదనమాట. ఇది చేంజ్ చేస్తాను. సంథింగ్ ఇంకో వీడియో ఏదో తీస్తున్నాను. ఇందులో పింట్రెస్ట్ ద్వారా తీసుకుందాం. ఒకవేళ పింట్రెస్ట్ ద్వారా ఎలా ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో అనేది మీ వీడియో వేరే అవుతుంది అనమాట. అంటే మీరు వెయిట్ లాస్ సంబంధించి, నేను ఏదో మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు వెయిట్ లాస్ సంబంధించిన వీడియో ఇక్కడ పెడతారు, లేదా ఏదోటి ఇక్కడ మీ వెయిట్ లాస్ సంబంధించిన వీడియో ఉంటుందన్నమాట. అది తర్వాత ల్యాండింగ్ పేజ్ ఏంటనేది, విజిట్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ ఏంటనేది మీరు ఇక్కడ చూసుకుంటారు. నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత మేబీ నా ల్యాండింగ్ పేజ్ ఏదన్నా ఉందంటే ఇది ఉందనుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఇదే నా ల్యాండింగ్ పేజ్. అది తీసుకుని మనం ఇందులో ఉంది, ఇది ఉంటుంది, ఇది వస్తుంది ల్యాండింగ్ పేజ్ అన్నమాట. ఇది
అంటే ల్యాండింగ్ పేజ్ మీరు ఇక్కడ ఇది కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇప్పుడు హ్మ్, దీంట్లోకెళ్లారు. దీంట్లోకెళ్ళి గెట్ అఫిలియేట్ లింక్ వచ్చింది. డైరెక్ట్ అఫిలియేట్ నేమ్, సెల్లర్స్ నేమ్ ఓకే. అఫిలియేట్ లింక్ జిఆర్8 అఫిలియేట్ జిఆర్8 ఫోర్స్ అనేది ఉందనుకోండి ఒక ఎగ్జాంపుల్. దానిది అఫిలియేట్ లింక్ తీసుకున్నప్పుడు మనం డిఫాల్ట్గా ఏముంటుంది ప్రివ్యూ చూసుకోవచ్చు. మనం ఎటో పోయింది ఇది. నెక్స్ట్ ఇందులో ఎట్ అఫిలియేట్ లింక్ అని మనం ఇందులో ఉన్నప్పుడు చూడండి ఇక్కడ ఇవన్నీ ప్రొడక్ట్సే నార్మల్ కానీ ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇది ఇదే కదా మన ప్రొడక్ట్. అఫిలియేట్ లింక్లోకి వెళ్ళాము. మీరు ఇక్కడ క్లిక్ బ్యాంక్ అది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీ లింక్ ఇవ్వాలి. మీ క్లిక్ బ్యాంక్ నిక్ నేమ్ కొడితే ఆటోమేటిక్గా మీ లింక్ మీకు వస్తుంది. ఇదే అనమాట నా లింక్, ఎన్క్రిప్టెడ్ ఆప్ లింక్. ఇది డైరెక్ట్గా మనం ఎక్కడ ప్రమోట్ చేస్తున్నాం ఇక్కడ కదా. ఒకసారి యాక్సెప్ట్ చేయకపోతే మీరు వేరే దాంట్లో ఎంబెడ్ చేయాల్సి వస్తుంది. ఈ విజిట్ సైట్ మీరు కాల్ టు యాక్షన్ అక్కడ కనబడుతుంది. యూట్యూబ్లో మీకు కనబడుతుంటుంది యాడ్ వచ్చినప్పుడు, మీ యాడ్ వచ్చినప్పుడు. ఇది ఎప్పుడు యూరోపియన్ యూనియన్ పాలిటికల్ ఇది ఎప్పుడు న్యూలో ఉంచమని చెప్పాను. తర్వాత అడ్వాన్స్డ్ టార్గెటింగ్ ఇది కావాలి మనకని చెప్పాను. ఇప్పుడు మనం నేర్చుకుంది డెమోగ్రాఫిక్లో ఇదన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఫీమేల్ 70%, మేల్ 30%. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, నాకు అన్నోన్ అక్కర్లేదు, ఫీమేల్ ఎక్కువ కొంటున్నారు అనమాట. అయితే వెయిట్లెస్ చిక్ ఎక్కువ ఉంది వాళ్ళకి. సో ఆటోమేటిక్గా ఫీమేల్ నేను సెలెక్ట్ చేశాను. తర్వాత 45 టు ఏజ్ ఎంత ఇచ్చాడు, 60. వీడంతా కొంత స్టడీ చేసాడు అన్నమాట. వీడి ప్రొడక్ట్ ఈ పొరసకి వాడు ప్రొడక్ట్ అమ్మేవాడు, వాడు స్టడీ చేసి మనకు రిజల్ట్ ఇచ్చాడు. 45 టు 65. ఎక్కువ కొనేవాళ్ళు కుర్రోళ్ళు కాదు, బాగా ఇవి అనమాట. ఇక్కడ కూడా కొంతమంది ఉంచవచ్చు, ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఉంచవచ్చు. మీరు వీళ్ళందరూ ఉంచండి. 65 అంటే 44, 45 నుంచి ఇక్కడ మొత్తం ఉంచమన్నాడు. నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్ట్ కూడా ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తుంటాడు మీకు. జియో అంటే ప్రస్తుతానికి యూఎస్ఏలో ఓన్లీగా అమ్ముతాడు అమ్ముతాడు. సో ఆడియన్స్ వీళ్ళందరూ యూఎస్ఏ ఓన్లీ అమ్ముతున్నాడు వీడు. ఇంకోటి ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్, హెల్త్, లైఫ్ స్టైల్ ఇక్కడ కొట్టచ్చు అన్నమాట. మీరు ఇక్కడ యూఎస్ ఓన్లీ అమ్ముతున్నాడు అంటే ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆల్రెడీ కంట్రీస్ కూడా ఇస్తాడు, దాటేసాం అది. అక్కడ ఉంది వెయిట్ లాస్ మేనేజ్మెంట్. దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే చూపిస్తాడు అనమాట.
వెయిట్ లాస్ అని కొడతాను. ఇక్కడ కొడితే మీకు వస్తుందన్నమాట. అవన్నీ లొకేషన్స్ ఇది వద్దు కదా, ఇండియా వద్దు, ఓన్లీ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ కంట్రీ దాంట్లో కూడా కొన్ని ఏరియాలు టార్గెట్ చేయాలంటే అక్కడ కూడా టార్గెట్ చేయొచ్చు సపరేట్గా. ఇప్పుడు ఏమైందంటే యునైటెడ్ స్టేట్స్ టార్గెట్ చేసాం, తర్వాత ఏమో యూరోపియన్ యూనియన్ అది నో పెట్టమన్నాను. అడ్వాన్స్ టార్గెటింగ్లో ఫీమేల్ సెలెక్ట్ చేసి అక్కడ ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. షో ఇంట్రెస్ట్ కూడా చూపించాడు. ఇక్కడైతే ఇంట్రెస్ట్ అనేది వెయిట్ లాస్ సంబంధించిందని కొడితే ఆ సంబంధించి వస్తుంది అనమాట. ఆ వ్యూవర్స్ దాని మీద ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనమైతే యూట్యూబ్లో ఏ వీడియోస్ చూస్తున్నామో అయ్యే చూపిస్తుంటాడు. అలాగే వెయిట్ లాస్ సంబంధించిన వీడియోస్ చూసారనుకోండి, ఎవరైనా ఫుడ్ సంబంధించింది కానీ వెయిట్ లాస్ సంబంధించి చూస్తుంటే వాడికి ఈ వీడియోలు చూపించి ఆ వీడియోస్ వస్తున్నప్పుడు మనకు సంబంధించిన యాడ్ కూడా అందులో వేస్తుంటాడు పట్టుకెళ్ళి. అది ఇక్కడ లాజిక్ యూట్యూబ్ కూడా వాడేది. సో కొట్టాను 3500కి నాకు ఎన్ని క్లిక్స్ వస్తాయి? 650. 340 నుంచి 650 అంటే నేను దగ్గర $35 పెడుతున్నాను. ఒకవేళ ఇన్ కేస్ $35 పెట్టాను, $100 వేసుకున్నా $35 పెడితే నాకు 350 to 650 మధ్యలో అంటే వచ్చిందంతా $350 దాకా వస్తుంది అన్నమాట. దాన్ని బట్టి బేస్డ్ ఇది ఇంకా ఎర్లీగా కూడా క్లోజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అప్పుడు దాకా అక్కర్లేదు, నాకు 3 రోజులు అయిపోవాలంటే అక్కడ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. 310 నుంచి 490 క్లిక్స్ వస్తాయి. ప్రమోట్ అని కొడితే అది వెళ్ళిపోతుంది. అక్కడ ఏమైనా ఉంటే తర్వాత ఇష్యూస్ ఉంటే అక్కడ వస్తే అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు.